మూడవ విషయం ఏంటిది అంటే మనం కీర్తనలు 145:19 వచనం చదువుకున్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఏముందమ్మా, వారి కోరికలు, హల్లెలూయా, ఏంటి కోరికలు నెరవేర్చబడతాయి. కోరికలు లేని వాళ్ళు ఉన్నామమ్మా? కోరికలు లేదు, నాకు ఏ కోరిక లేదు అనే వాళ్ళు ఉన్నాం ఇక్కడ? లేవు కదా. మన కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాంకు ఒక కోరిక ఉండే. ఏమి కోరిక అంటే లోతు కుటుంబం రక్షింపబడాలి. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతు కుటుంబం రక్షింపబడాలనే కోరిక అబ్రహాముకు ఉండే. ఆ కోరికను దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నీ కోరికలు, నా కోరిక దేవుడు నెరవేరుస్తాడు. మనకు కోరిక ఉన్నది, అయ్యా నా కుటుంబం మారాలి. మనకు కోరిక ఉన్నది, మన పిల్లలు మారాలి. మనకు కోరిక ఉన్నది, మనకు అప్పులు తీర్చబడాలి. మనకొక కోరిక ఉన్నది, నా కుటుంబం ఉన్నత స్థాయిలో ఉండాలి. మనకొక కోరిక ఉన్నది, నేను ఇంకా ఉన్నతంగా దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీ కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు కష్టాల్లో ఉండడం దేవుడి చిత్తం కాదు. నువ్వు బాధలో ఉండడం దేవుడి చిత్తం కాదు. నువ్వు దుఃఖంలో ఉండడం దేవుడి చిత్తం కాదు. నువ్వు శ్రమల్లో ఉండడం దేవుడి చిత్తం కాదు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఒక కోరికను నెరవేరుస్తాడు. నీ కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. కాబట్టి 3 విషయాలు ఈరోజు మనం విన్నాం. ఒకటేమో దేవుని యందు భయభక్తులే నిజమైన జ్ఞానం అని విన్నాం. రెండవది ఏం విన్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క మర్మాలు బయలుపరచబడతాయి. మూడవది ఏం విన్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని దీవెనలు మనం పొందుకుందాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం.